సాధారణంగా వీరగల్లులు తెలంగాణ ప్రాంతంలో చాలా వేల సంఖ్యలో, వందల సంఖ్యలో కనిపిస్తుంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా కాకతీయుల కాలంలో వీరులని ఆరాధించడం, వీరులని పూజించడం అనేటువంటి సంస్కృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి తెలంగాణ చరిత్రలో చూసుకుంటే గనక ఈక్ష్వాకుల కాలం నుంచి వీరుల ఆరాధన లేదంటే వీరుల పూజ ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి తన కోసం తాను కాకుండా వేరే వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు, లేదంటే యుద్ధంలో అమరుడైనప్పుడు, లేదంటే వరదల నుంచి వేరే వాళ్ళని కాపాడడం కోసం, అటవీ జంతువుల నుంచి ప్రజలని కాపాడే ప్రయత్నంలోనో, లేదంటే చెరువులు తెగిపోయినప్పుడు ఆ క్రమంలో కాపాడే ప్రయత్నంలోనో, ఒక రకంగా చెప్పాలంటే తన కోసం తాను కాకుండా వేరే వాళ్ళ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినప్పుడు వాళ్ళ త్యాగాలను గుర్తుపెట్టుకొని వాళ్ళని స్మరించుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి శిలలని స్మారక శిలలు అంటాం. దీన్ని కన్నడలో వీరగల్ అని అంటాం. వీరుడి రాయి అని అర్థం. అంటే రాయి మీద చెక్కిన వీరుడి శిల్పం అని అర్థం. అయితే వరంగల్‌లో కొన్ని వందల వీరగల్లులు దొరికినప్పటికీ కూడా ఇది ఒక రకమైన కొత్త రకమైనటువంటి వీరుడి సాంప్రదాయం అని చెప్పొచ్చు. ఇది ఒక శూలారోహణం చేస్తున్నటువంటి ఒక వీరుడి శిల్పం. అంటే శూలారోహణంలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో కల్చరల్ సాక్రిఫైజెస్‌లో భాగంగా సంప్రదాయంలో భాగంగా చేసుకోవడం, లేదంటే తన కోరిక నెరవేరినప్పుడు కానీ, లేదంటే తన యజమాని పట్ల భక్తిని చూయించడం కోసం కానీ, వారి కోరిక నెరవేరడం కోసం కానీ చేసినటువంటి సాక్రిఫైస్‌ని డిపిక్ట్ చేస్తున్నటువంటి శిల్పం ఇది. ఇక్కడ మీరు చూస్తే ఒక శూలం మీద కూర్చున్నటువంటి వీరుడు కనిపిస్తాడు. ఆ పక్కనే విశ్వాసానికి మారుపేరైనటువంటి కుక్క శిల్పం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత పూల బొకే లాంటి లేదంటే పూల గుత్తిని పట్టుకున్నటువంటి ఒక లేడీ శిల్పం మనకి కనిపిస్తుంది. ఈ శిల్పం మనకి వరంగల్ బస్టాండ్ పునర్నిర్మాణ పనిలో భాగంగా ఇటీవల కాలంలో దొరికింది. దీన్ని రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియానికి తరలించేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్ గారు కృషి చేస్తున్నారు. అండ్ వరంగల్లో ఆల్రెడీ మనకి ఒక 20 పైన వీరగల్లులు మ్యూజియంలో ఉన్నప్పటికీ కూడా ఇది ఒక వినూత్నమైనటువంటి వీరగల్లు. బస్టాండ్ ఏరియాలో అంటే న్యూ కన్స్ట్రక్షన్ కోసం తవ్వుతుండగా అక్కడ పెద్ద బౌల్డర్ మీద ఆ వీరగల్లు అనే విగ్రహం అంటే బౌల్డర్ మీద ఏర్పడినట్టుగా కొన్ని ఫోటోలను బట్టి తెలుస్తుంది. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఆ వీరశైవ భక్తులు అంటే శివభక్తులు వీరు అంటే శూలారోహణ వాళ్ళు ఏదైనా కోరికలు తీరినందుకు కానీ లేకపోతే శివుని కోసం ప్రాణత్యాగం చేయడం కోసం వాళ్ళు శూలారోహణ ఇది చూస్తుంటే ఇది ఒక చెక్క, దీనికి పొడవుగా శూలారోహణ కింద నుండి ఇలా పైకి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఇది 13వ శతాబ్దానికి చెందిన వీరగల్ విగ్రహం. దీన్ని త్వరలో మ్యూజియం తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ.